రాలేదు, హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు ఇందాక రామ్ గారు మాట్లాడారు కదా, ఎటువంటి నోటీసులు లేకుండా మిమ్మల్ని ఎవరు నిర్బంధిస్తారు, మీరు ఆగకూడదు కూడా ఇస్తే అని. సో ఒక ప్రయత్నం చేసి ఉండాల్సింది. బాలకోటయ్య గారిని నిర్బంధించడం మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. అంటే బాలకోటయ్య గారు ఒక్కరు రాకపోతే ఇంక దళితులు రానట్టేం కాదు కదా. అక్కడ సభలో అక్కడ రోడ్ షోకి ఎంతమంది వచ్చారు, ఎవరు దళితులు ఎవరు ఏ కాస్ట్ అని మనమేమి అంచనా వేయడానికి లేదు కదా. బాలకోటయ్య గారు అరెస్ట్ అంటే బాలకోటయ్య గారు ఫేమస్, ఆయన ఒక పర్సనాలిటీ కాబట్టి, ఆయన ఉద్యమాన్ని లీడ్ చేశారు కాబట్టి. మరి గత వైసీపీ ప్రభుత్వం పోలీసు విధానంలో ఏది జరిగినా ముందు వెంటనే హౌస్ అరెస్టులు జరిగాయి. పాపం పోలీసులు ఆ బడిలో పనిచేయడం అలవాటు అయిపోయి అలాగే అరెస్ట్ చేశారేమో అనుకుంటున్నా. నేనైతే అలాగే అనుకుంటున్నా. వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాల నుంచి ఒకే ప్రాసెస్ లో వర్క్ చేశారు కదా. ఇప్పుడు డీజీపీ మారినా కానీ వాళ్ళు అదే మోసపోరంలో బాలకోటయ్య గారు లిస్ట్ లో ఉంటారు ఎప్పుడు. సో అదే పనిగా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. నేను అదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేగాని ప్రత్యేకంగా బాలకోటయ్య గారిని ఆపి ఇక్కడ ఏదో, ఒకవేళ అసలు ఆపాల్సిన నెసెసిటీ ఏంటి? బాలకోటయ్య గారు వెళ్ళి మోదీ గారి దగ్గర నిరసన వ్యక్తం చేస్తారు ఏంటి? చేయరు కదా. చేస్తారా? వెళ్తారు, సభకి వెళ్తారు, వస్తారు. అంతేగాని ఆయన ఏమో 10 మందిని వేసుకొని ఒక 50 మందిని వేసుకొని అక్కడికి వెళ్ళి మోదీ గారి మీద మోదీ అటాక్ గారికి కూడా చేస్తారా? పెద్దగా అభ్యంతరం ఉండదు. మందకృష్ణ మాదిగని పక్కన కూర్చోబెట్టుకొని మీరే చోటాబాయ్ అని చెప్పేసి ఆప్యాయంగా ఆదరించి ఈయన కూడా అలాగే మరి పిలుచుండేవాళ్ళు. ఆయన రండి పక్కన బాలకోటయ్య గారు అని. పెట్టుకున్నప్పుడు ఈయన ఎందుకు పెట్టుకుంటారు ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఏదో పొరపాటు, ఇందాక రామ్ గారు అన్నట్టు ఎక్కడో ఏదో మిస్లీడ్ అయింది. ఎవరో బాలకోటయ్య గారికి బాగా అజాత శత్రువులో ఉన్నట్టున్నారు. ఆయన ఎదగడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో చేసిన పనిగా మేము భావిస్తున్నాం. నేనైతే అదే భావిస్తున్నా. ఎస్పెషల్ ఎందుకంటే ఆయన పాపం మొత్తుకుంటున్నారు, నాకు ఆ మీటింగ్ ఆహ్వానం రాలా, నాకు ఈ మీటింగ్ ఆహ్వానం రాలా, ఇప్పుడు నన్ను నిర్బంధించారంటే ఇది కేవలం ఆయన ఎదుగుతున్నారనో లేకపోతే ప్రజల్లోకి వెళ్తుందనో ఆయన వాయిస్. ఆయన ఎదగకూడదని ఆకాంక్షించే వాళ్ళు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో చేసిన కిరికిరి లాగే అనుకోవాలి తప్పితే, ఆ ఇప్పుడు అసలు కేవలం బాలకోటయ్య గారు ఒక్కరు రాకపోతే ఇంకా అసలు దళితులే రాలేదు ఆ రోడ్ షోకి అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆయన మీరు దళితుల వాయిస్ కాబట్టి జనరల్ గా అలాంటి ఇంప్రెషన్ వస్తుందనే ఒక లార్జర్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. లేదండి, ఆయన వాయిస్ అందరూ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన వాయిస్ వల్ల నష్టమేం కాదు కదా. ఆయన అమరావతి కోసం ఫైట్ చేశారు. అప్పుడు అమరావతికి కూటమి వ్యతిరేకం కాదు కదా ఆయన అరెస్ట్ చేయడానికి. అమరావతి కావాలని చెప్పి అందరూ చేసేది అదే కదా, అమరావతి ఉండాలి రాజధాని అని. అలాంటప్పుడు ఆయన నిర్బంధించడం వల్ల నా ఏంటి ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. ఆయన అమరావతి కావాలంటున్నారు, కూటమి అమరావతి కావాలంటుంది. మరి బాలకోటయ్య గారిని ఎందుకు నిర్బంధిస్తారు? నాకు అర్థం కాని క్వశ్చన్ ఇదే. పోనీ బాలకోటయ్య గారు ఏమైనా వ్యతిరేకంగా ఉండి ఏమైనా ఉద్యమం చేసి అక్కడ ఏమైనా హడావుడి చేసి మోదీ గారికి ఏమైనా డిస్టర్బెన్స్ కలిగిస్తారేమో అని భయం ఉండి అరెస్ట్ చేస్తే అదేమన్నా అర్థం ఉంటుంది. అసలు ఇక్కడ ఈ అరెస్ట్ కి అసలు హౌస్ అరెస్ట్ చేశారంటానికి సరైన వ్యాలిడ్ రీజన్ లేదు, కనిపించట్లేదు. ఇక్కడ వ్యాలిడ్ రీజన్ కనిపించడం, ఇక్కడ ఎవరో అత్యుత్సాహాలు చేసి ఉంటారు. బాలకోటయ్య గారు ఎదగడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో చేసిన పనిగానే భావించాలి తప్పితే ఇది కేవలం ఆయన్ని ఏదో అణిచివేయాలని కాదు. ఆయన ఇంకా బయటకు వస్తే ఇంకా ఒకవేళ ఈయనలాంటి వ్యక్తులను చూసినా అమరావతి గురించి ఇంకా స్పష్టతగా మాట్లాడేవాళ్ళు మోడీ గారు. అంతేగాని ఈయన కనిపించడం వల్ల ఆయనకి ఏమో వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. చెప్పారు కదా ఆల్రెడీ, అమరావతి రాజధాని, అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, పునర్నిర్మాణం చేస్తాం, రైల్వే జోన్ కోసం కూడా మేము కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు. బీజేపీ హామీలు ఇస్తుంది. హామీలు ఇవ్వకపోతే మేము కట్టమంటేనో లేకపోతే మేము చేయమంటే కాదు కదా, చేసి తీరాల్సిందే బీజేపీ రేపు కూటమి వచ్చాక. రైట్. సో దీనివల్ల దాంతోపాటు ఇంత ఒక కూటమి ఇంత కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ మహాసేన రాజేష్ యూటర్న్ తీసుకొని ఉరి మంగళం మీద పడ్డట్టు పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు ఏంటి ఆయన? ప్రతి వాళ్ళు ఏంటంటే ఫేమస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలి. ఆయన అసలు ఆ పవన్ కళ్యాణ్ మీ కూటమిలోనే ఉన్నాడు కదా, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. దేవుళ్ళు కూడా వదలకుండా కాంట్రవర్సీలు ఏ రకంగా చేశారో, పార్వతీదేవి గారి శీలాన్ని శంకించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, అలాంటి వ్యక్తి గురించి మనం డిస్కస్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకు. ఒకప్పుడు నేను తెలియక అన్నాను ఆ మాటలని, తర్వాత సరిదిద్దుకోవాలని చూసినా తెలియని తనంలో ఏదైనా అనగల మనస్తత్వం ఉన్న వ్యక్తిని తొందరగా ఎవరు పికప్ చేయరు, అది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు మారిపోయాను అన్నా కూడా కొంత టైం ఇప్పుడు కొంచెం టైం పట్టి